అమ్మ ప్రేమ. ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చలాకీ, కానీ కొంత తప్పుడు అలవాట్లు కూడా కలిగి ఉండేవాడు. చిన్న విషయాలకు కోపం చేసుకోవడం, తల్లిని మాట వినకపోవడం అతని నిత్యకృత్యాలు. అతని తల్లి లక్ష్మి ఎంతో ప్రేమగా, ఓర్పుతో ఉండేది. ఎప్పుడూ రామును మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నించేది. నువ్వు కోపాన్ని వదిలేస్తే బాగా పెరుగుతావు, బాబూ అని చెప్పేది. కానీ రాము మాత్రం వినేవాడు కాదు. ఒకరోజు రాము తన మిత్రులతో కలిసి పొలాల్లో ఆడుకుంటూ ఉండగా పొరపాటున ఒక పాత బావిలో పడిపోయాడు. లోపల నీళ్లు లేవు, కానీ లోతైన గుంటలో చిక్కుకుపోయాడు. అమ్మా, అమ్మా అని అరిచాడు, కాని ఎవ్వరూ వినలేకపోయారు. కొంతసేపటికి ఒక రైతు ఆ మార్గంలో వెళ్లి రామును చూశాడు. వెంటనే ఊరికి తెలియజేశాడు. ఊరి ప్రజలు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాని లోతైన బావిలోంచి రామును ఎలా బయటకు తీయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో రాముని తల్లి లక్ష్మి అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. నా బిడ్డను ఏదైనా చేయి కదా అని గుండె దడలతో అరిచింది. తల్లి ప్రేమలోని ఆతురతను చూసి ఊరి పెద్ద ఒక ఉపాయం సూచించాడు. అందరూ కలిసి పొలం నుండి ఒక పెద్ద తాడు తెచ్చారు. అది రాముకు కట్టి పైకి లాగారు. కొంత కష్టం అయినా చివరకు రామును క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అతను బయటకు రాగానే తల్లిని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు. అమ్మా, నేను నీ మాట వినకుండా చాలా తప్పు చేశాను. నువ్వు లేకుండా నన్ను ఎవరూ కాపాడలేరు అని రాము గుండెల్లో దూరిపోయాడు. లక్ష్మి కళ్లలో ఆనందభాష్పాలు చిందాయి. నువ్వు నేర్చుకున్న పాఠమే నాకు గొప్ప బహుమతి, బాబూ అని చెప్పి అతన్ని ముద్దు పెట్టుకుంది. ఆ రోజునుంచి రాము పూర్తిగా మారిపోయాడు. కోపాన్ని తగ్గించాడు. అమ్మ మాట వినడం ప్రారంభించాడు. అల్లరి చేసినా తల్లిని బాధపెట్టకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. నీతి: తల్లి ప్రేమకు సాటి ఈ లోకంలో మరేదీ లేదు. అమ్మ చెప్పే మాటలు అనుభవంతో నిండినవే. వాటిని గౌరవించడం మన కర్తవ్యము.